కెమెరా ముందు ఒక విషయాన్ని ఎలా మాట్లాడాలి యూట్యూబ్లో అనేది తెలియజేస్తాను. ఉదాహరణకి సినిమాలలో సన్నివేశాలు ఎలా తీస్తారంటే, ఉదాహరణకి పాలల్లో నీళ్లు పోసినా నీళ్ళల్లో పాలు పోసినా ఏమైద్ది? నీళ్ళ పాలవుతాయి. అంటే నీళ్ళు నీళ్ళుగా ఉండవు, పాలు పాలుగా ఉండవు, రెండు పలచబడతాయి. అప్పుడు నీళ్ళ పాలవుతాయి. కానీ ఒకే పాత్రలో పాలు నీళ్ళు రెండు కలిపి పోస్తే పాలు పాలుగానే ఉండాలి, 100%. నీళ్ళు నీళ్ళుగానే ఉండాలి. అప్పుడు ఎలా ఉంటుంది? అలాగే ఇంకో ఉదాహరణ చెప్తా. పాము గద్ద కొట్లాడుకుంటున్నాయి, లేదా పాము ముంగిస కొట్లాడుకుంటున్నాయి, తీవ్రంగా కొట్లాడుకుంటున్నాయి. కానీ పాము పాముగానే ఉంది. అంటే ముంగిస లేనప్పుడు పాము ఎంత క్షేమంగా ఉంటుందో అంత సురక్షితంగా ఉంది. అలాగే పాము లేనప్పుడు ముంగిస ఎలా ఉంటుందో అంత సురక్షితంగా ముంగిస ఉంటుంది. ఈ రెండింటి ఫైట్ అంటే ఏంటి? చూపర్లకు అలా కనబడుతుంది, కానీ రెండు రెండుగా ఉన్నాయి, క్షేమంగా ఉన్నాయంటూ. అది లేనప్పుడు ఇది లేనప్పుడు అది ఎలా ఉంటుందో అంత క్షేమంగా ఉంటే ఎలా ఉంటుంది? ఆ విధంగా ఉదాహరణకి రేప్ సన్నివేశం ఉంది సినిమాల్లో. రేప్ సన్నివేశం అప్పుడు ఒక స్త్రీ హీరోయిన్ రేప్ చేయనప్పుడు, విలన్ లేనప్పుడు ఎంత సురక్షితంగా ఉంటుంది? స్త్రీత్వం ఎలా ఉంటుంది? అంత క్షేమంగా ఉంటూనే వాడు రేపిస్ట్ వచ్చినప్పుడు పారిపోవడము, భయపడము అవన్నీ ఉంటాయి. అయితే ఆ పారిపోవడము, భయపడడం కూడా తను స్త్రీత్వంగా ఉన్నదాన్ని ఎక్కడ దెబ్బతీయకుండా, కోల్పోకుండా పారిపోవడం లాగానే ఉంటుంది, స్త్రీత్వం లాగానే ఉంటుంది. అంటే రెండు ఉంటాయి అనమాట, రెండు క్షేమంగా ఉంటాయి. అంటే పాలు నీళ్ళలాగా ఉంటాయి అన్నట్టు. దాన్ని ఇది కోల్పోదు, దీన్ని అది కోల్పోదు. కానీ చూపర్లకు అలా భ్రమ కలుగుతుంటుంది. ఇలా ఉంటేనే మనకు రక్తి కడుతుంది, పాత్ర క్రియేట్ అవుతుంది. అంతేగాని స్త్రీత్వాన్ని కోల్పోయి నిజంగా పరిగెట్టినా, లేకపోతే పరిగెత్తకుండా స్త్రీత్వంతో ఉన్నా కూడా ఆడ సన్నివేశం సృష్టి కాదనమాట. చూసినా ద్విపాత్రాభినయం ఉంటుంది. అంటే అది వేరు ఇది వేరు, రెండు క్షేమంగా ఉంటాయంట, రెండు పాత్రలు క్షేమంగా ఉంటాయి. ఆ విధంగానే విలన్ కూడా అలాగే ప్రవర్తిస్తాడు. అంటే తనుగానే ఉంటాడు, తనని తాను కోల్పోకుండా హీరోయిన్ రేప్ చేయడానికి విమర్శిస్తూ అది చేస్తూ ఉంటాడు. తను రేప్ చేయనప్పుడు ఎలా అయితే ఉంటాడో ఒక మామూలు మనిషిగా అలా ఉంటాడు, ఉంటూనే వెంబడిస్తూ ఉంటాడు. ఇట్లా అప్పుడే ఆడ పాత్ర ఆమెను వెంబడించినట్టు రేపిస్ట్ లాగా అతను రక్తి కట్టించగలుగుతాడు. అలా క్రియేట్ అవుతుంది పాత్ర. ఇదే విధంగా మీరు ఒక విషయాన్ని కెమెరా ముందు చెప్పాలనుకున్నప్పుడు మీరు నార్మల్గా ఆ విషయం లేనప్పుడు ఎంత నార్మల్గా ఉంటారో అలాగే ఉండాలి. దాన్ని కోల్పోకుండానే ఆ విషయాన్ని చెప్తూ ఉండాలి. మళ్ళీ ఆ విషయాన్ని చెప్తూ ఉంటే మధ్యలో ఇంకా ఎన్నో విషయాలు వస్తాయి. వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని మీరు కోల్పోవద్దు. మొదటి విషయాన్ని కోల్పోవద్దు. మొదటి విషయాన్ని కోల్పోకుండా రెండో విషయాన్ని చెప్పాలి. రెండో విషయాన్ని కోల్పోకుండా మూడో విషయాన్ని చెప్పాలి. మూడో విషయాన్ని కోల్పోకుండా నాలుగో విషయాన్ని చెప్పాలి తప్ప ఏది కోల్పోయి ఇంకోటి చెప్పినా కూడా ఆడ సన్నివేశం క్రియేట్ కాదు. గుర్తుపెట్టుకోండి, రక్తి కట్టదనమాట. అట్లుంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది? చెప్పాను కదా, పాము పాముగానే ఉంటుంది, ముంగిసగానే ఉంటుంది. రెండు పోట్లాడుతూ ఉంటే పాము ముంగిస పోట్లాడినట్టు ఆడ కనబడుతుంది. అంటే ఇప్పుడు హీరోయిన్ రేప్ చేస్తుంటే పరిగెత్తేటప్పుడు ఎలా ఉంటుందంటే, రేప్ జరిగినప్పుడు తను ఒక అమ్మాయిగా, స్త్రీగా, ఒక మంచి సాంప్రదాయమైన స్త్రీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. రేపిస్ట్ వచ్చి ఆమె వెంబడించినప్పుడు కూడా అలాగే ఉంటూనే పారిపోతూ భయపడుతూ ఉంటుంది. కానీ తను రేప్ జరిగినప్పుడు ఎలా ఉంటుందో ఆ స్థితిని కోల్పోకుండానే పారిపోవడం, భయపడడం ఇలాంటివి చేస్తూ ఉంటుంది. అలా ఉన్నప్పుడే రక్తి కడుతుంది అనమాట. ఆ పారిపోవడము, భయపడడం కూడా ఎలా ఉంటుంది? ఆ రేపిస్ట్ లేనప్పుడు ఎలా అయితే నటిస్తుంది, రిహార్సల్స్ చేస్తే ఎలా ఉంటుంది అనుకుందాం. ఆ రిహార్సల్ చేసినట్టు అలా చేస్తే తప్ప నిజంగా చేయదనమాట. ఓకే, కాబట్టి అప్పుడు ఆడ పాత్ర రక్తి కడుతుంది కెమెరా మీద. తను పారిపోతున్నట్టు, భయపడుతున్నట్టు చూపర్లకు మంచిగా రక్తి కడుతుంది. అట్లా అనమాట. మీరు కూడా కెమెరా ముందు ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు మీరుగానే ఉండండి. అంటే కెమెరా లేనప్పుడు నార్మల్గా మనుషులు ఎలా ఉంటారో అలా ఉండండి. అలా ఉంటూనే అది కోల్పోకుండానే ఆ విషయాన్ని చెప్తూ ఉండాలి. ఆ విషయాన్ని చెప్పేటప్పుడు కూడా ఆ విషయాన్ని కూడా ఇప్పుడు కోల్పోద్దు. ఆ విషయాన్ని కూడా విషయంగానే చెప్పండి, దాన్ని మరోలా చెప్పొద్దు. మీరుగా చెప్పొద్దు, ఆ విషయాన్ని విషయంగానే చెప్పండి. మళ్ళీ ఆ విషయంలో ఇంకో విషయం వస్తుంది. ఆ విషయం వచ్చినప్పుడు మిమ్మల్ని ఈ మొదటి విషయాన్ని కోల్పోకుండా రెండో విషయాన్ని చెప్పండి, రెండో విషయాన్ని కూడా ఎఫెక్ట్ లేకుండా చెప్పండి. అట్లా చెప్పాలన్నమాట. చెప్తే రక్తి కడతారు అనమాట. అంటే పాము పాముగానే ఉన్నది, ముంగిసగానే ఉన్నది, రెండు సురక్షితంగా ఉన్నాయి. కానీ ఫైట్ జరుగుతుంది చూసినావా, ఆ విధంగా ఉంటుంది. అంటే మీరుగానే ఉంటారు, విషయంగానే చెప్తున్నారు. ఆ విషయంలో ఇంకో విషయం వస్తుంది, అది కూడా అలాగే చెప్తున్నారు. ఇంకో విషయం వస్తుంది, మళ్ళీ అది అలాగే చెప్తున్నారు తప్ప ఏ విషయం కోల్పోవడం లేదు. అన్నిగానే ఉన్నాయి, అన్నీ సురక్షితంగానే ఉంటాయి. ఉంటూనే మాట్లాడుతున్నారు అన్నిటి గురించి, ఏది కోల్పోవడం లేదు. ఇలా చెప్పండి కెమెరా ముందు. అప్పుడు రక్తి కడుతుంది, అంటే మంచిగా ఉంటుంది. మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం రైలులో వెళ్తూ ఉంటే ఒక స్టేషన్ వచ్చిన తర్వాత ఆ స్టేషన్ను చూస్తాము, ఆ స్టేషన్లో ఫీల్ అవుతాం కదా, ఆ జ్ఞాపకాలు ఉంటాయి. ఉన్న తర్వాత మళ్ళీ రైలు కదిలి మరో స్టేషన్లోకి వెళ్ళింది. అప్పుడు మొదటి స్టేషన్ను మిస్ అయిపోతాం, మనసులో వదిలేసి రెండో స్టేషన్ మళ్ళీ చూస్తూ ఉంటాం. మళ్ళీ రెండో స్టేషన్
నుండి మూడో స్టేషన్ పోయినప్పుడు రెండో స్టేషన్ కూడా వదిలేస్తాం మనసులో నుండి కదా, అది వదిలేసి మూడో స్టేషన్ను చూస్తూ ఉంటాం. అలా కాకుండా మొదటి స్టేషన్ ఎలా అయితే చూస్తున్నామో అది అలాగే ఉండాలి. ఆ ఫీలు అది అంతా అలా అనుభవం అలాగే ఉంటూ మళ్ళీ రెండో స్టేషన్లోకి వెళ్ళినప్పుడు రెండో స్టేషన్ను చూస్తూ ఉండాలి. ఆ రెండో స్టేషన్ అనుభవం కూడా ఉండాలి. మళ్ళీ రెండో స్టేషన్లో చూస్తున్నప్పుడు ఆ అనుభవం అనుభూతి ఎలా ఉంటుంది, ఆ ఫీలింగు అలాగే ఉండి మళ్ళీ మూడో స్టేషన్ పోయినప్పుడు దాన్ని అలాగే చూస్తూ ఉండాలి. ఇలా 3 అనుభవాలు ఒకేసారి జరుగుతాయా ఎవరికైనా? జరగవు కదా. కానీ ఇక్కడ అలాగే జరగాలి. అంటే మనం కెమెరా ముందు మాట్లాడుతున్నప్పుడు కెమెరా లేనప్పుడు ఎలా ఉన్నాము, సేఫ్టీగా రిలాక్స్ అయ్యి కూర్చుంటాం కదా, హాయిగా అలాగే ఉండాలి. ఆ ఫీల్ కోల్పోవద్దు. కోల్పోకుండానే మనం కెమెరా ముందు ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా విషయాన్ని మాట్లాడుతున్న అనుభవం అనుభూతి అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని కోల్పోకుండానే రెండో విషయం, దాన్ని కోల్పోకుండానే అది కూడా మూడో విషయం అనేది ఇలా ఉండాలన్నమాట. అలా జరిగితే అప్పుడు వినే వాళ్ళకు రక్తి కడుతుందనమాట. చాలా బాగుంటుంది. ఇట్లనే చేస్తారు. ఇప్పుడు ఒక చర్చలో పాల్గొన్నప్పుడు ఇలాగే మాట్లాడతారు ఎవరైనా. సినిమాల్లో సీన్స్ కూడా ఇలాగే తీస్తారు. మెయిన్గా మనం యూట్యూబ్లో ఒక కెమెరా ముందు ఒక విషయాన్ని ఇలా మాట్లాడాలి, అద్భుతంగా ఉంటుంది. వినేవారికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చక్కగా మాట్లాడగలుగుతాం.